ఫైనల్లీ తెలంగాణ ఎబ్సెట్ 2025 బీఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఈ వీడియో లోపల మనం ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు సీట్ వచ్చింది అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అనేది ఈ వీడియో లోపల డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. సో మీ అడ్మిషన్ అయిపోయేంత వరకు. అండ్ ప్రీవియస్గా ఒక వీడియో చేసిన ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పి. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఆ వీడియోని షేర్ చేయండి. అండ్ when it comes to తెలంగాణ ఎబ్సెట్ 2025, సో సీట్ అలాట్మెంట్స్ అనేది ఈరోజు రిలీజ్ అయిపోయినాయి. అంటే వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 21 అక్టోబర్ 2025 అన్నారు. సో అంతకంటే ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండే, కానీ నిన్న హాలిడే అవ్వడం వల్ల మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కాలేదు. అండ్ నౌ అలాట్మెంట్స్ ఆర్ లైవ్. సో అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి. అండ్ అలాట్మెంట్స్ లోపల మనకు సీట్ వస్తే ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనా, మనకు ఒక మెసేజ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మెసేజ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇన్కమింగ్ లేకపోయినా, ఓకేనా, సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, ఓకేనా, అండ్ దాని తర్వాత సర్వర్ ఇష్యూస్ ఉన్నా కూడా మెసేజ్ అనేది రాదన్నట్టు. సీట్ అలాట్మెంట్ అయితే పక్కాగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఇన్కమింగ్ లేకపోయినా, సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, సర్వర్ ఇష్యూస్ ఉన్నా మెసేజ్ అనేది రాదు. సో ఇట్లాంటి టైం లోపల మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనేది నేను చెప్తాను. దానికంటే ముందు మనకు మెసేజ్ ఎట్లా వస్తుంది కదా అంటే ఇట్లా ఒక మెసేజ్ వస్తుంది. తెలంగాణ ఎబ్సెట్ 2025 అని చెప్పి నీకు సీట్ అనేది అలాట్ అయింది అని చెప్పి కాలేజ్ కోడ్ ఇస్తాడు. ఓకేనా, దాని తర్వాత కోర్స్ కోడ్ అనేది ఇస్తాడు అన్నట్టు. సో నీకు ఏ కాలేజ్ లోపల వచ్చింది, ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకు సీట్ వచ్చిందా రాలేదా అని ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నీకు అలాట్మెంట్ అయితే మెసేజ్ వస్తుంది. రాకపోతే మనం ఏం చేయాలి కదా అంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, నీకు సీట్ వచ్చినా కూడా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని కాలేజ్ అడ్రస్ తెలుసుకోవాలి. అండ్ ఏ కోర్స్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది, అండ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ప్రతిది కూడా మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది అలాట్మెంట్కి సంబంధించి. ఒకవేళ మెసేజ్ రానోళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మెసేజ్ వచ్చిన వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్కి రావాలి. ఇది మన తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మీరు హోమ్ పేజ్ లోపల డిఫాల్ట్ మనం హోమ్ పేజ్ లోపల ఉంటాం. ఎప్పుడు కానీ డిఫాల్ట్గా మనం హోమ్ పేజ్ లోపల ఉంటాం అన్నట్టు. హోమ్ పేజ్ నుండి మనం క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు రైట్ సైడ్ డౌన్ ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ టీఎస్ ఎబ్సెట్ 2025 అని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో మనం చూసుకుంటే మనకి లాగిన్ ఐడి నెంబర్ అని చెప్పి లాగిన్ ఐడి నెంబర్ అయితే చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా, లాగిన్ ఐడి నెంబర్ అని చెప్పి. సో మీకు లాగిన్ ఐడి నెంబర్ అయితే ఏదైతే ఉందో ప్రీవియస్ ఆ లాగిన్ ఐడి నెంబర్ ఇచ్చేసేయాలి. అండ్ తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. అండ్ పాస్వర్డ్, ఓకేనా, మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో మీరు తెలంగాణ వెబ్సైట్ లోపల క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇస్తారు కదా, ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకున్న పాస్వర్డ్ని ఇచ్చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ హాల్ టికెట్ ఇచ్చేసేయండి. అండ్ దెన్ ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు ప్రెస్ చేయండి. సో మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీరైతే సైన్ ఇన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దెన్ మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి, అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి చూపెడుతుంది. మనకు ఇవేవి అవసరం లేదు. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఆర్ ద వెబ్ ఆప్షన్స్ గివెన్ బై యూ, ఫైనల్ ఫేజ్లో నువ్వు ఏం వెబ్ ఆప్షన్లు ఇచ్చినావో తెలుసుకోవాలనుకుంటే ఈ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి చెక్ చేయి. ఓకేనా, లేదు అంటే నువ్వు అలాట్మెంట్ ఆర్డర్ని
చక్కగా డౌన్లోడ్ చేసుకో. నీకు మెసేజ్ రాకపోయినా కూడా సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి అలాట్మెంట్ ఆర్డర్ చూపెడుతుంది అని అంటే నీకు సీట్ వచ్చినట్టే. ఓకేనా. సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన వాళ్ళకి ఫేజ్ 2 అలాట్మెంట్ మాత్రమే చూపెడుతుంది, ఫేజ్ 1 అలాట్మెంట్ చూపెట్టదు. ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే మీకు ఫేజ్ 1 అలాట్మెంట్ మాత్రమే చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ని చూపెట్టుకుంటే లైక్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేస్తే మీకు చూపెడుతుంది ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి. అలాట్మెంట్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేస్తే మనకి పోర్టల్ ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. తెలంగాణ వెబ్సైట్ 2025 అని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబరు, మన నేము, మన జెండరు, మన ర్యాంక్, మన ఫాదర్ నేమ్, మన కేటగిరీ అని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అని చెప్పి చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అని చెప్పి చూపెడుతుంది. మనకి ఇక్కడ కాలేజ్, ఓకేనా, కాలేజ్ పేరు చూపెడుతుంది, కాలేజ్ అడ్రస్ చూపెడుతుంది. అండ్ దెన్ మనకి ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఎంత ట్యూషన్ ఫీ ఉంది, మనం ఇప్పుడు క్యాండిడేట్ అనేటైనా ఇప్పుడు ఎంత పే చేయాలి అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత కింద మీరు చూసుకుంటే ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎంతైతే ఫీ చూపెడుతుందో అంత ఫీ అనేది మనం అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఇక్కడ మనకు ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అని ఉంది చూసినా, టోటల్ ఫీ టు బి పెయిడ్ అని, ఇది మనం పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ ఎంత ఉంటే అంత ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫీ పేమెంట్ గురించి ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మనకు కూడా వస్తుంది. ఓకేనా. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా అనే వీడియో అయితే వస్తుంది అన్నట్టు. సో ఇది మనకు మెసేజ్ రాకపోయినా కూడా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇట్లనైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వు. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.